నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఏంటి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టావు, స్వామి నీ రాక కోసం అని పెట్టావు. ఆల్రెడీ ఆన్ డ్యూటీలోనే ఉన్నారు కదా, ఇంకా రాక కోసం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఆయన ప్రెసెంట్ ఏపీలో ఆన్ డ్యూటీలో ఉన్నాడు. బట్ చాలా రోజుల తర్వాత తెలంగాణలో టీడీపీ యాక్టివేట్ అయింది, ఆన్ డ్యూటీలోకి వస్తుందా అన్న ఒక తరహా వాతావరణం. ఎటు చూసినా అటు జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, ఆ సరౌండింగ్ అంతా పసుపుమయం అయిపోయింది. దిగ్విజయంగా ఢిల్లీ పర్యటన ముగించుకొని, అంటే ఏపీలో పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ అభివృద్ధి కోసం పావులు కదుపుతానంటూ మాటిచ్చిన సంగతి. ఈ నేపథ్యంలో కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చక్కబెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏది స్టార్ట్ చేయాలనుకున్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది కేంద్రం నుంచి రావాల్సింది కాబట్టి దిగ్విజయంగా అయితే ఇవాళ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కావచ్చు, దిగ్విజయ్ సింగ్ ని, అమిత్ షాని, అలాగే దానికి సంబంధించిన నితిన్ గడ్కరీని, ప్రతి ఒక్కరిని అయితే కలిసి అమరావతికి సంబంధించింది కావచ్చు, ఏపీ అభివృద్ధికి సంబంధించి ఏ ఏ అంశాలు దోహదపడబోతున్నాయి, రాబోయే బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ఇలా అనేక రకాల వాటికి సంబంధించి అయితే నిర్విరామంగా ప్రతి ఒక్క కేంద్ర మంత్రిని కలుస్తూనే ఉన్నారు. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఐఎమ్ ఇన్ ఆన్ డ్యూటీ 24/7 అన్నట్టుగానే ఆయన ప్రతి పని అలా అలా కంటిన్యూ అవుతుంది. అయితే అటు ఏపీలో ఇప్పటికే సంబరాలు జరిగిపోయాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయిందని చెప్పాలి. తమ అధినేత ముఖ్యమంత్రి హోదాలో ఇటు హైదరాబాద్ కు రాబోతున్న నేపథ్యంలో, అంటే ఢిల్లీ పర్యటన కంప్లీట్ చేసుకొని సాయంత్రం 6 గంటలకు ఎయిర్పోర్ట్ నుండి ఇటు టీడీపీ భవన్ కి ఆయనను ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున ఆయనకు సన్మానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత టీడీపీ భవనం అయితే ఒక పండుగ వాతావరణం, అంటే టీడీపీ శ్రేణులకు, కార్యకర్తలకు, టీడీపీ నేతలకు అయితే ఇవాళ ఒక ఉత్సాహమైన వాతావరణం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అక్కడ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిజంగా ఇన్ని ఇయర్స్ తర్వాత అఫీషియల్ గా ఒక సీఎం హోదాలో, అంటే గత వైభవాన్ని మళ్ళీ టీడీపీ భవన్ లో ఇప్పుడు చూడబోతున్నాము అనేసి చాలా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అయితే పసుపయం అయిపోయింది హైదరాబాద్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఉన్న ప్రధాన రహదారుల్లో, అంటే టీడీపీ ఆఫీస్ వచ్చేసి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న విషయం తెలిసిందే. నియర్ బై లో మొత్తం అయితే అటు జూబ్లీ చెక్ పోస్ట్ సరౌండింగ్ అంతా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు, ఈవెన్ పార్క్ అదంతా కంప్లీట్ గా అయితే పసుపు జెండాలు, ఘన స్వాగతాలు, అలాగే నిజం గెలిచింది, ఖచ్చితంగా స్వార్థం లేకుండా చేసే రాజకీయాలకు ప్రజలు బ్రహ్మరథం పడతారు, నిజం నిక్కచ్చిగా రుజువైంది అనుకుంటూ తమ నేత మీద ఉన్న అభిమానం అయితే ఫ్లకార్ల రూపంలో క్లియర్ కట్ గా చూపించేశారు. 6 గంటలకు ఆయన ఎయిర్పోర్ట్ లో రీచ్ అవుతారు. ఎయిర్పోర్ట్ నుంచి అంటే ర్యాలీగానే టీడీపీ ఆఫీస్ కి తీసుకురావాలన్న ప్లాన్ అయితే ప్రస్తుతం అయితే ఎగ్జిక్యూట్ చేసేందుకు అయితే రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి. అడుగడుగున తమ అభిమాన నేతకు నీరాజనం పలికేందుకు అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సిబిఐ అరెస్ట్ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ లో రోడ్డు ఎక్కిన విషయము, తమ అధినేతను ఎలా అరెస్ట్ చేస్తారు, అంటే సాఫ్ట్వేర్ రంగము ఇలా ఉందనంటే ఆయనే కారణము కాబట్టి సంఘీభావంగా మేము రోడ్ల మీదకి వస్తామంటూ కూడా వాళ్ళు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే అక్కడ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ కు వస్తున్నారు. అలాగే తెలంగాణ ఎలక్షన్స్ లో టీడీపీ పోటీ చేయకపోవడం, ఒక టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహానికి గురి చేయడం, ఇంకా పార్టీ పని అయిపోయిందన్న అనేక రకాల ఊహాగానాలు ఇలాంటివన్నీ మనం విన్నాము. అటు సిబిఎన్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణలో పూర్వవైభవానికి సంబంధించి ప్లాన్ చేద్దామన్న ఒక ఆలోచనను కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమ అధినేత అటు సీఎంగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అయితే టీడీపీ శ్రేణుల సంబరానికైతే ఇంకా అంతే లేదు. అటు టీడీపీ భవన్ అయితే మునుపటి కళను సంతరించుకుంది, చూడ్డానికి మరి 2 కళ్ళు సరిపోవట్లేదు అంటూ కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ అంటే టీడీపీ ఆఫీస్ వరకు అయితే భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు. డప్పు వాయిద్యాలు, ఆ సంబరాల్ని, అంటే మా అధినేత మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు మాకు అన్న ఒక సంకేతాన్ని, పాజిటివ్ వైబ్ ని ఇచ్చేందుకైతే కార్యకర్తలు అయితే చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. మళ్ళీ టీడీపీ నేతలంతా యాక్టివ్ అయిపోయారు. తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకైతే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం ప్రస్తుతం అయితే హైదరాబాద్ అంతా పసుపయం అయిందనే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీ పైన అభిమానం ఎలా ఉంది, అది ఎప్పటికీ అంటే చాలా రకాలుగా అయిపోయింది టీడీపీ పని, ఇవి అవి అని ఎన్ని చెప్పినా సరే
మీరు వస్తున్నారంటే మాకు ఎప్పుడు పండగ వాతావరణం ఉంటుంది. టీడీపీ అనేది ఎప్పటికీ ఒక చిరస్థాయిగా మిగిలిపోయి ఒక పార్టీ అనేది మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేద్దామంటూ కూడా పెద్ద ఎత్తున సంబరాలకైతే ప్లాన్ చేశారు. అలాగే రేపు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ఉన్న విషయం తెలిసిందే. ప్రజాభవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విభజన చట్టంలోని అనేక అంశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించి అయితే రేపు ఇద్దరు సీఎంలు అయితే భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అటు దిగ్విజయంగా ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చేసి అంశాల సంబంధించి కేంద్రంతో మాట్లాడి ఆ తర్వాత నీళ్ల విషయానికి సంబంధించి నీళ్ల వాటా గురించి అలాగే రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇంకా కొన్ని భవనాలు పెండింగ్ లోనే ఉండడము, గతంలో కొన్ని ఇచ్చేసేయడము, ఇలాంటి అనేక అంశాలతో పాటు ఇంకా షెడ్యూల్ లో ఉన్న విషయాలను కూడా ఇద్దరు సీఎంలు రేపు మధ్యాహ్నం కూర్చొని మాట్లాడబోతున్న నేపథ్యంలో అంటే వాళ్ళ సాయంత్రం 6 గంటల కోసం టీడీపీ ఆఫీస్ లో సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యకర్తలతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు కూడా ముఖ్యమైన నేతల్ని కలవబోతున్నట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుంచి రేపటి వరకు కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు. కాబట్టి టీడీపీ శ్రేణులు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలు అయితే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి అలాగే ఆ విజయాన్ని ఏపీలో సెలబ్రేట్ చేసుకున్న విజయాన్ని ఇప్పుడు ఆయనే స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత అక్కడ రిజల్ట్ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు వస్తున్నారు. కాబట్టి సామి నీ రాక కోసము ఎంతగా వెయిట్ చేస్తున్నామో చెప్పడానికి ఇంతకు మించి మాటలు లేవు అన్నట్టుగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు తమ ఏర్పాట్లను అయితే అదరగొట్టేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.